మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సౌరీశ మోహన దేవీ నినాద జయ 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 ముగ్గురు ప్రాణ స్నేహితులు ఎలా శత్రువులుగా మారుతున్నది ఈ కథ. ఈ చిత్రం రాత్రి వేళలో తీయబడినది. ఈ సంఘటన సంక్రాంతి రోజున రాత్రి జరిగిన కథ. ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్లు వాడిన వస్తువులు మొత్తం నకిలీ వస్తువులు. మచ్చా ఇప్పుడే వస్తాం మచ్చా. చూసి పోరా, ఈ రోడ్డు ఏమన్నా మీ బాబుదా? ఈ రోడ్డు ఏమన్నా మీ బాబుదా? జరిగిందంతా మా పుష్పకి చెప్తానుండ్రా. పుష్ప సోప కొట్రా. వదలరా వదలరా నా వదలరా వాడిని. జరిగిన దాని గురించి మర్చిపో, అంతా ఏం పట్టించుకోవద్దు. వాళ్ళు పెద్ద గ్యాంగ్, మనకొద్దు వాటి గురించి. వాళ్ళు గంజాయిలు అవి ఇవి అమ్మే చాలా పెద్ద గ్యాంగ్. వాళ్ళతో మనం పెట్టుకునేది వద్దు. వాళ్ళు డ్రగ్స్ గంజాయిలు అమ్మేవాళ్ళు, వాళ్ళతో పెట్టుకుంటే ఊరికే మనకే తొందర. అవంతా వద్దు, అవన్నీ మర్చిపోయి మామూలుగా ఉందాం. మనం కూడా దీనిపైన ఇంకా డ్రగ్స్ గంజాయిలు అమ్ముదాం పుష్ప. మనకి బాగా డబ్బులు సంపాదించవచ్చు దాంట్లో కూడా.
ఈ డ్రగ్స్, ఈ గంజాయి ఈ జీవితాన్ని నాశనం చేస్తాయి. ఇదంతా మనకొద్దు, మనకి సెట్ కావు ఇదంతా. కానీ మనం డబ్బులు సంపాదించాలంటే ఇట్లా అన్నీ చేస్తే బాగా సంపాదించుకోవద్దు డబ్బు కదా. సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. దీన్ని మనం చూస్ చేసుకోకూడదు. సరేనా? హలో, సరే వస్తా, ఒక 10 minutes వస్తాను. నువ్వు చెప్తే వాడు వింటాడు. నువ్వు చెప్పు, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు దీంట్లో. మన కూడా సెటిల్ అవ్వాలంటే ఇట్లా పని చేస్తేనే. నాకు చేద్దామనే ఉంది, కానీ పుష్ప ఏం చెప్తే అది. నువ్వు బాగా ఆలోచించుకొని రేపు నాకు చెప్పు, ఏమవుదో ఏదో ఒకటి. ఓకేనా? సరే సరే. మన బాస్ చెప్పాడు ఎర్ర చందనము గంజా అన్ని అమ్మాలని. చేసే పని ఎవరికి తెలియకూడదు. తెలియకుండా మనం పని చేయాలా. తెలిసిందంటే మన బాస్ చంపేస్తాడు. హలో, హలో సార్, ఈడేదో సౌండ్ పని ఉండదు సార్. అవును సార్, జస్ట్ పాలు పిండేసి వస్తా ఉంటే నేను చూశాను సార్. ఎక్కడ? యాదగిరి సార్, మీరు తొందరగా రండి సార్. వస్తున్నాను, అర్జెంట్గా వస్తున్నాను. లొకేషన్ పెట్టండి. సరే సార్, లొకేషన్ పెడుతున్నాను సార్, వచ్చేయండి సార్. ఓకే సార్.
ఏమ్మా ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చూశారు ఫస్ట్? సార్ నేను అక్కడ ఆవు పాలు పిండేసి అక్కడ వెళ్తా అంటే ఇక్కడ కనిపించింది సార్. అంతే సార్ నేను చూసింది. ఎవరయ్యా మీరు? మా ఫ్రెండ్ సార్ వాడు. తెచ్చేదండి, మీ ఫ్రెండ్స్ అంటున్నారు కదా, ఎప్పుడు చూశారు? పొద్దున్న చూసినాను సార్. నేను నిన్న మధ్యాహ్నం చూసిన సార్ వాడిని. ఓకే ఓకే, అవును నువ్వు ఎప్పుడు చూసావు, ఏ టైం చూసావు, నీకు ఎలా తెలిసింది? పొద్దున్న చూసారా? ఓకే, నువ్వు చూసావు కదా, ఎక్కడ జరిగింది ప్లేస్ చూపినా. సరే అదే సార్ మా ఫ్రెండ్ చనిపోయినాడు, ఎలా జరిగింది సార్? ఓకే, దీనికి సమాధానం రేపు పొద్దున్న ఇన్వెస్టిగేషన్ చేసి నేను కంపల్సరీ మీకు చెప్తాను. ఓకే సార్. జరిగిందంతా వదిలేద్దాం. వాడేడో ఆ టైం సర్లే చచ్చిపోయినాడు. దీంతో పైన మనం ఏం చేస్తామో, దీనిపైన ఏం చేస్తామో చూద్దాం. మనం ఇంకా లైఫ్లో నెక్స్ట్ స్టెప్ తెచ్చుకొని పోదాం, ఏదో ఒకటి చేద్దాం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి వాడు గంజాయి కూడా చచ్చిపోయినాయని చెప్తాండారు. ఏం చేసేది ఏం తెలియదు, ఏది నిజమేమో తెలియదు మనకి. గంజానా? వాడికి గంజా అంటేనే మీనింగ్ తెలియని వాడు, చాలా అమాయకుడు వాడు. వాడు గంజాయి కొట్టి చావలేదు, ఏదో మధ్యలో జరిగింది, అదేదో నేను చూస్తా. పోలీసులు గంజాయి కొట్టి చనిపోయినని చెప్తున్నారా వాళ్ళు? కానీ ఇన్వెస్టిగేషన్లో అవే చెప్తాండారు. వాళ్ళు గంజాయి కొట్టి చనిపోయారని చెప్తున్నారా? వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తారో నేను చూస్తాను. రేపటి నుంచి నేను రంగంలో దిగి ఏమైందో నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. నా గేమ్ నేను స్టార్ట్ చేస్తా. ఆగు ఆగు పుష్ప, ఆవేశపడొద్దు. చేయి తీరా, చేయి తీ. బతోజ్ ఆడ గంజా దాని గురించి మాట్లాడుతున్నారు. నేను వీడియో తీసిన పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా. వద్దు, పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చేది వద్దు. వాళ్ళకి తెలిస్తే మనం అంతే, మన పని మనం చూసుకొని పోదాం. మనకు వద్దు ఈ పని అంతా. లేదు, ఇప్పుడే ఇవ్వాలా. వద్దు మనకు. ఆ పనులన్నీ చేస్తుండేది నేనే. ఎవడు పోలీసులు చెప్పినా వదలను. ఏరా మనం చేసే పని ఎవరు తెలియకూడదని చెప్తే వాడికి తెలిసింది కదరా. ఇప్పుడు నేను చూసినా కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళు చూస్తుంటే ఏమయ్యేది మన కట్ట. అంతే కాకుండా చూసుకోండి, ఇంకొకసారి అయిందంటే అంతే మిమ్మల్ని అంతా. సరే ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావు? రేపు చెప్తానని చెప్పాను కదా. సార్ వాడు చంపింది నేనే సార్. బయట రాకుండా చూసుకోండి, మీకు ఎంత డబ్బులు కావాలో నేను ఇస్తాను. మనం మాట్లాడిన విషయం ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలియదు సార్, మీకు ఎంత కావాలో చెప్పండి, ఎంత డబ్బులు పంపిస్తాను. రేపటి నుంచి నేను రంగంలో దిగి ఏమైందో నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. నా గేమ్ నేను స్టార్ట్ చేస్తా. ఇప్పుడు
రమేష్, రేపు నువ్వేం చేస్తావో నాకు తెలియే. 10 లక్షలకి సరుకు నాకు పంపించేవాళ్ళు చెన్నై. రేపు 10 గంటలకంతా నా దగ్గర ఉండాలా. సరుకు ఇప్పుడే పంపించాలా, రేపు పంపించాలా? రేపు నువ్వు పంపించే కావాలా. 10 గంటలకంతా నా దగ్గర సరుకు ఉండాలా. నువ్వు పంపించే కావాలా, సరేనా? అట్లే వాట్సాప్లో నీకు ఒక ఫోటో పెడతా. అండ్ రేపు నువ్వు ఎట్లయినా చంపి పాతి పెట్టి సరుకు పంపించాలి. అప్పుడే చెన్నై నుంచి సరుకు పోతుంది. యాదగిరి, సప్తగిరి, రాండ్రా. సరుకు పంపించాలరా, బండ్లు రెడీగా ఉన్నాయి. ఎలబారండి. ఎంత తొందరగా పంపిస్తామో అంత మంచిది మనకి. సరేనా? చెప్పు యాదగిరి. వాడెక్కడ్రా యాదగిరి? అన్నా మొన్న వాడు
వల్లనే గొడవలు వచ్చింది. వాడిని చంపి ఈ రోజే సరుకు పంపించాలి. మీరు సరుకు ఎలా పంపిస్తారు నేను చూస్తాను. వాడిని వేసేయండి రా. మీరు సరుకు పంపించాలనుకుంటున్నారా? ఒకప్పుడు నేను మీకన్నా ఎక్కువ సరుకు పంపించేవాడిని. అదంతా వద్దు, ఆపేయాల మీరు. నేను ఒక సిండికేట్ మెంబర్ అని తెలుసుకో. ఇక్కడితో ఇదంతా ఆపేయండి. సిండికేట్ అంటే పుష్ప, పుష్ప అంటే సిండికేట్. ఏం నాటకం, ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావురా? ఏమైంది పుష్ప, కొత్తగా మాట్లాడుతున్నావు? మొత్తం తెలుసురా, నువ్వు ఏమేం చేస్తున్నావు అంతా తెలుసు నాకు. ఏం అర్థం కాలేదు పుష్ప, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసే ప్రతి ఒక్క పని నాకు తెలుసురా. అది కాదు పుష్ప. వాడు అమ్మాయికుడు కదరా, వాడిని చంపాలని ఎలా అనుకున్నావురా? ఏం మాట్లాడుతున్నావు పుష్ప? వాడు నా ఫ్రెండ్ కదా, నేను ఎట్లా చంపుతాను వాడిని? నాటకాలు చేయొద్దురా, నువ్వు చేసేదంతా నాకు తెలుసు. చేయి తీరా. అవును పుష్ప, నేనే చేసిన. నా పనికి వాడు అడ్డొచ్చినా నేనే చంపిన వాడిని. నేను ముందే చెప్పిన పుష్ప, మనం అమ్మద్దాం డబ్బులు సంపాదిస్తామని. నువ్వు అది దానికి ఒప్పుకోలే. వాడు ఒప్పుకోకుండా నాకు అడ్డొచ్చినా వాడిని చంపిన. ఇప్పుడు నువ్వు అడ్డొస్తున్నావు, నేను దగ్గర చంపుతా. ఒక అమ్మాయి కూడా ప్రాణాన్ని బలి చేసినావురా. నేనే నీకేం పెద్ద లెక్కనా? చంపురా, చంపురా నన్ను. రేపు 10 లక్షలు సరుకు చెన్నైకి పోతాంది. అది కానీ పోయిందంటే డబ్బులే డబ్బులు. మళ్ళీ చూపిస్తాను నేనేమని. అవును, నేను ఈడుండానని నీకెట్ట తెలిసింది? నీ సరుకా? నీ సరుకు ఎప్పుడో ఆపేసిన నేను. చెన్నైకి ఎలా వచ్చిందిరా? ఇదంతా మాకు తెలియదు. భరద్వాజ్ చేయమన్నాడు. మొన్న అదంతా చేసింది భరద్వాజే. మాకేం తెలియదు. మొన్న కేసును చంపింది కూడా భరద్వాజే. ఇక్కడితో ఇదంతా ఆపేయండి. సిండికేట్ అంటే పుష్ప, పుష్ప అంటే సిండికేట్. సరుకుని ఆపినావు కదా నువ్వు. ఇప్పుడు నువ్వు ఎట్టు బతుకుతావు? నేను చేసిన పనుల కన్నా దానికన్నా అబ్బగా చేస్తాను నేను. ఎందుకు ఆపేస్తాను నీకు తెలుసుకుంటావు నువ్వే. నా పక్కనే ఉండి నన్నే వెన్నుపోటు పొడిచాలనుకుంటున్నావు నువ్వు. నేను గేమ్ స్టార్ట్ చేసినాను, ఇంత త్వరగా అయిపోతుందని అనుకోలేదు. ఏం ఓవర్. ఓ మంచి స్నేహితుడు నీ ముందు నిజం మాట్లాడి బాధ పెట్టినా నీ వెనుక నిన్ను గౌరవిస్తాడు. ఓ చెడు స్నేహితుడు నీ ముందు ప్రేమగా నటిస్తాడు. ఆ కపట ప్రేమలో స్వార్థాన్ని నింపి నిన్ను కోల్పోలేనంతగా నాశనం చేస్తాడు.
అంటే పుష్ప అంటే సిండికేట్